నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం జరుగుతుందని అక్కడికి వచ్చే ప్రజలు వాపోతున్నారు. అత్యవసర చికిత్స విభాగం వద్ద ఉన్నటువంటి ఉచిత త్రాగునీరు ఫ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు. అందులో పేరుకుపోయిన మట్టిని చెత్తను చూస్తే అది త్రాగునీరులా కనిపించడం లేదు, సాగునీరులా కనిపించింది. అందులో అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులు మరియు రోగులతో వచ్చిన అటెండర్లు అవే నీటిని తాగుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ఆసుపత్రికి రోగం నయం చేసుకోవడానికి వచ్చేవారు కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారు. 2-3 రోజుల నుండి తీయకుండా డస్ట్ బిన్లతో చెత్తా చెదారం ఉండటంతో అందులో నీరు నిల్వ ఉండి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అంతా దుర్వాసనతో ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. ఆ చెత్త బుట్టలో ఉన్న చెత్తను తీస్తుండగా అందులో నుండి నీరు బయటపడి అక్కడ నిలువ చేరి దుర్వాసన ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటలు అయిన ఆసుపత్రి పరిసర ప్రాంతాల విద్యుత్ దీపాలు ఆర్పివేయడం లేదు. ఇలా చూస్తూ పోతే ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కనిపిస్తోంది. ఇకనైనా అధికారులు మరియు ఆసుపత్రి ఇన్ఛార్జి, సూపరింటెండెంట్, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు కోరుతున్నారు. ఇది ఎవరు అడగాలి అన్న? సరే ఎవరు అడగాలి? జనాలు తాగే వాటర్ అగో వాళ్ళు చూడు, పాపం వాళ్ళ నీళ్ళు మంచిగా అనుకొని పోతాను. పరిస్థితి ఏంటో ఒకసారి లోపల చూడు. తోక పురుగులు ఆ పరిస్థితి అంత చేస్తా ఏం చేస్తుంది లేదు. చెప్పు చెప్పే. హలో ఏం బిక్తారా రోజు? ఏం బిక్తారు? పోతా Wow.